నమస్కారం హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. సామాజిక పెన్షన్ల పంపిణీ సజావుగా అర్హులందరికీ అందిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ప్రజలు అండగా ఉండాలి. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. డెంగ్యూ అవగాహన మాసోత్సవ ర్యాలీ ప్రారంభించిన డాక్టర్ దేవరపల్లి సుభాష్ రమాదేవి. త్రయాత్మిక దీక్షగా ప్రారంభమైన శ్రీ రమాశ్రీ సత్యనారాయణ స్వామి శిలావిగ్రహ ప్రతిష్టా కార్యక్రమాలు. అగ్నిక బ్రహ్మరంభి చెల్ల మారుతి చక్రవర్తి. ప్రజలు కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటూ ఆశీర్వదించాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. సామాజిక పెన్షన్ల పంపిణీ క్రమంలో బుధవారం తెనాలి నియోజకవర్గంలోని సంఘం జాగరముడి గ్రామంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం జాగరముడి పార్టీ ప్రెసిడెంట్ పాలడుగు శ్రీనివాసరావు, వీరమాచరణి వెంకటేశ్వరరావు, కొత్త రమేష్ బాబు, లింగం సాయికృష్ణ, మాతంగి ఉదయబాబు, యార్లగడ్డ సత్యనారాయణ, మాజీ సర్పంచ్ పాలడుగు జయనాగలక్ష్మి, ఎంపీడీసీ పసుపుటి వెంకట నరసమ్మ తదితరులు గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా పట్టణంలోని 30వ వార్డులో రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి రాజేష్ అప్పసానితో కలిసి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర సామాజిక పెన్షన్లు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా అప్పసాని రాజేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతోనే సామాజిక పెన్షన్ల ప్రక్రియ నాడు ఎన్టీఆర్ ప్రారంభించారని, దాన్ని 4,000కు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేని అన్నారు. 21 రకాల పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని, 5 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో 60 లక్షల మంది వివిధ పెన్షన్లు పొందుతున్నారని, దీనికి 68,000 కోట్లు కూటమి ప్రభుత్వం ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ తెలుగుదేశం ప్రభుత్వం అన్నారు. జెన్యూన్ గా పెన్షన్ల పంపిణీ కూటమి ప్రభుత్వంలో అమలవుతుంటే వైసీపీ పాలనలో పెన్షన్తో రాజకీయం చేశారని, సంక్షేమాన్ని అక్రమంగా అమలు చేశారని ఆరోపించారు. వాలంటరీ వ్యవస్థ లేకున్నా ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ సకాలంలో అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ప్రజలు అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ జానీ, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కోగండి రోహిత్, వెంకయ్య చౌదరి, ముళ్లపూడి వెంకట్, కరీం, చెరుకూరి చంద్రశేఖర్, కడియాల సతీష్, కావూరు చంద్రశేఖర్, కొత్తపల్లి రమేష్, వజ్రాలు, జైపాల్, సూరప్రని అనురాధ, మువ్వా రోహిణి, కావూరి మధు, కంచర్ల భాను, బొల్లి సత్యనారాయణ, గోగినేని వెంకటనారాయణ, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పెన్షన్ అనేది సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరయ్యా అంటే తెలుగుదేశం. సంక్షేమం పుట్టుక జీవనం ప్రజలు ఉన్నంతకాలం కూడా ఇలాంటి సంక్షేమం అమలు చేయాలని చెప్పి ఆలోచన చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఈ రోజున 25 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు వృద్ధులు కానీ వితంతువులు కానీ, అంగవైకల్యం ఉంటే 6,000 రూపాయలు, అదేవిధంగా డయాలసిస్ ఇట్లాంటి సంబంధించిన పేషెంట్స్ ఉంటే 10,000, అసలు కదలలేని వాళ్ళు ఉంటే 15,000 రూపాయలు. అంటే దాదాపు 64 లక్షల మందికి ఈ రోజున పెన్షన్ ఇస్తూ ఉన్నాం. అంటే దాదాపు ఈ రాష్ట్రంలో 1,43,00,000 కుటుంబాలు ఉంటే ప్రతి 2 కుటుంబాలకి ఒక రకంగా చెప్పాలంటే ఒక పెన్షన్ వస్తూ ఉంది. దీంట్లో ఎంత శ్రమ అయినా సరే పేదవారు బాధపడకూడదని, ఆవేదన చెందకూడదని చెప్పి, ఆకలితో అలమటించకూడదని చెప్పి ఏర్పరిచినటువంటి ఈ సంక్షేమం వర్ధిల్లాలని, కొనసాగాలని. ఆ కొనసాగాలి అంటే అది ఒక్క కూటమి నాయకత్వమే చంద్రబాబు నాయుడు గారు చేయగలడని చెప్పి, ఎందుకంటే మనందరం కూడా చూసాం, మనం వచ్చేటప్పటికే 200 రూపాయల పెన్షన్ ఉన్నదాన్ని 500, 500 ఉండేది. 200 దీనికి ఉంటే వికలాంగులకి 500 ఉండేది. మరి దాన్ని ఏ రకంగా పెంచింది కూడా మనందరం చూసాం. 1000, 2000 ఒకేసారి 1000 రూపాయలు చేసి ఆ గవర్నమెంట్లోనే మళ్ళీ 2,000 చేసినటువంటి ఘనత. 2,000ని 3,000 చేయడానికి 5 సంవత్సరాలు తీసుకున్నారు. 5 సంవత్సరాలు తీసుకోవటమే కాకుండా 5 సంవత్సరాల్లో అమలు చేసేదానికి చాలా చాలా ఇబ్బందులు పడినట్టుగా, వీళ్ళు తప్పితే ఇంకెవరూ చేయలేనట్టుగా ఆనాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించిన తీరు మనందరం చూసాం. పైగా రాజకీయం చేశారు పెన్షన్. ఇది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనందరం అన్నం పెట్టే చేయి గుర్తించాల్సిన అవసరం. అన్నం పెట్టే చేయిని మనం ఆసరా అందించాల్సిన అవసరం, ఆశీస్సులు అందించాల్సిన అవసరం, సహకరించాల్సిన అవసరం, సహాయపడాల్సిన అవసరం. ఈ ప్రభుత్వం ఉంటే మనందరం కూడా అభివృద్ధి చెందుతాం. మనందరి యొక్క బాధలను అర్థం చేసుకోగలిగినటువంటి ఈ కూటమి నాయకత్వానికి మీరందరూ కూడా ఆశీస్సులు అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాం. గడిచిన 2014-19 మధ్యకాలంలో అప్పటి వరకు దశాబ్ద కాలంగా అమల్లో ఉన్న 200 రూపాయల పెన్షన్ని ముందుగా 1000 రూపాయలు చేయడం జరిగింది. ఆ తర్వాత 2,000 చేయడం జరిగింది.
ఆ తర్వాత 1924 మధ్యకాలంలో చూసాం మనం. ఎన్నికలకు ముందు 1000 రూపాయలు పెంచుతానని వాగ్దానం చేసిన జగన్మోహన్ రెడ్డి ఆ 1000 రూపాయల పెంపుదలకి 5 సంవత్సరాల కాలం తీసుకున్నది. అదే 2024 ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి తరఫున మేనిఫెస్టోలో పొందుపరిచిన 1000 రూపాయల పెంపు వాగ్దానాన్ని ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన కేవలం 19 రోజుల్లో 2024 జూన్ 12న ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపడితే జూలై 1 నుంచి ఆ 1000 రూపాయలు పెంచడం జరిగింది. ఇదే సందర్భంలో అప్పటి వరకు అమల్లో ఉన్న 3000 రూపాయల వికలాంగుల పెన్షన్ని 6000 రూపాయలు చేయడం జరిగింది. కిడ్నీ డయాలసిస్ పేషెంట్లకి 5000 రూపాయలు ఉన్న పెన్షన్ని 10,000 రూపాయలు చేయడం జరిగింది. 85% ఆ పైగా డిజేబిలిటీ ఉండి బెడ్ రిడెన్ అయి ఉన్న పేషెంట్లకి 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఇవాళ 5 కోట్ల మంది జనాభా ఉన్న రాష్ట్రంలో 60 లక్షల మందికి పెన్షన్ సౌకర్యం కల్పిస్తూ సుమారుగా ఇప్పటికీ 68,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ద్వారా పెన్షన్ కోసం వెచ్చించిన తీరు చూస్తే దేశంలోనే ఇంతటి స్థాయిలో పెన్షన్ ఇస్తున్న మరే రాష్ట్రం కూడా లేదు. ఒక రకంగా చూసుకుంటే 21 రకాల పెన్షన్లు అంటే ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, కలుగీత కార్మికులు, చేనేత కార్మికులు ఇలా రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల అర్హులైన వారికి అందరికీ కూడా ఇన్ని విభాగాల్లో పెన్షన్ కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకి అంతకుముందు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ కూటమి కనుక ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపడితే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తారు. వాలంటీర్ వ్యవస్థను కనుక రద్దు చేసినప్పుడు ఇవాళ ఇంటికి పెన్షన్ చేర్పించే వెసులుబాటు రద్దు అవుతుంది అని చెప్పని ప్రజలను భయకంపితం చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇవాళ ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ లేకున్నా కూడా సమర్థవంతంగా 1వ తారీఖు ఉదయాన్నే లబ్ధిదారుల తలుపు తట్టి వాళ్ళకి పెన్షన్ అందిస్తున్న సౌకర్యంగా ఇవాళ కళ్ళ ముందు కనిపిస్తుంటే లబ్ధిదారుల కళ్ళల్లో కూడా ప్రభుత్వం పట్ల కృతజ్ఞతాభావం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇవాళ లబ్ధిదారుల పట్ల మానవత్వపు కోణంతో వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కలకాలం కొనసాగాలి అని చెప్పని లబ్ధిదారులు కూడా ఆకాంక్షిస్తూ ఉన్నారు, దీవిస్తూ ఉన్నారు. పద్మశాలిపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ దేవరపల్లి సుభాష్ రమాదేవి జెండా చూపించి డెంగ్యూ మాసోత్సవ ర్యాలీని బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దేవరపల్లి సుభాష్ రమాదేవి మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి వైరస్ వల్ల వస్తుందని, ఒకరి నుంచి ఒకరికి దోమకాటు వల్ల వ్యాప్తి చెందుతోందని తెలిపారు. డెంగ్యూని ప్రారంభ దశలో గుర్తించినట్లయితే సులువుగా చికిత్స చేసి పూర్తిగా నయం చేయవచ్చునని, ప్రజలు సొంత వైద్యం చేసుకోవడం ద్వారా ఈ వ్యాధి ముదిరి ఆసుపత్రి చేరే పరిస్థితిని తీసుకుని వస్తోందని తెలిపారు. డెంగ్యూ వ్యాధిలో జ్వరము, తలనొప్పి, కండరాల నొప్పులు, కనుగుడ్లు నొప్పులు, ఒంటిపై దద్దురు వంటి లక్షణాలు కనపడతాయని, అరుదుగా కొంతమందిలో చిగుళ్ల వెంట ముక్కు నుండి రక్తం కారుతుంటుందని, ఈ లక్షణాలు ఎవరికైనా కనిపించినట్లయితే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో తగు పరీక్షలను చేయించుకొని వైద్యాధికారి సలహా మేరకు తగు మందులను ఉచితంగా పొందవచ్చునని తెలిపారు. మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్ మాట్లాడుతూ డెంగ్యూ మాసోత్సవాలు ప్రజల్లో అవగాహన కల్పించి ప్రజలను భాగస్వాములు చేసి తద్వారా వ్యాధిని అరికట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. యుఎల్బి ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి మాట్లాడుతూ ప్రజల అవగాహన భాగస్వామ్యంతోనే దోమల ద్వారా వ్యాపించి ఉన్న వ్యాధుల వ్యాప్తిని అరికట్టుటకు అవకాశం కలుగుతోందని తెలిపారు. అనంతరం పాల్రాజ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కరెస్పాండెంట్ రాధిక సహకారంతో ఆ కళాశాల నర్సింగ్ విద్యార్థులతో పద్మశాలిపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి తెనాలని పలు వీధుల ద్వారా డెంగ్యూ వ్యతిరేక నినాదాలు చేసుకుంటూ కరపత్రాలు పంచారు. దేవి చౌక్ సెంటర్లోని ప్రధాన కోడళ్లలో ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ అందే బాలచంద్రమౌళి చేయించారు. ఈ కార్యక్రమం టీబీ సూపర్వైజర్, మలేరియా సూపర్వైజరు, దీపాల ఆరోగ్య కార్యకర్తలు, వార్డు సెక్రటరీలు, ఆశా కార్యకర్తలు, నర్సింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని ఇస్తాను. ఆ కుటుంబ సభ్యులకు, ఆ పొరుగు వారికి, సమాజానికి అవగాహన కల్పించేందుకు కృషి చేస్తాను. ప్రతి ఒక్కరు నీటి నిల్వ లేకుండా ఎవరికి వాళ్ళు శ్రద్ధ తీసుకోవాలి. మీ పరిసర ప్రాంతాల్లో పూల కుండీల్లో కానీ, టైర్లో కానీ, కూలర్లో కానీ, ఈవెన్ చిన్న టీ తాగి కప్పు అక్కడ పడేసిన ఆ కప్పులో కనుక నీళ్లు నిల్వ ఉంటే అక్కడ దోమ పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి శుక్రవారాన్ని మరి ఫ్రైడే డ్రైడేగా పాటించి మీ ఇంట్లో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ ఈ నీటి నిల్వ లేకుండా చూడండి. అప్పుడు మనం ఈ దోమను పెరగకుండా మనం ఆపొచ్చు. ఈ దోమ పుట్టకుండా ఉండాలి అంటే ముందు పెరగడం ఆపేయాలి. కాబట్టి దోమ పెరగకుండా ఉండాలి అంటే నీటి నిల్వలు మనం లేకుండా చూసుకోవాలి. తర్వాత పెరిగిన దోమ కుట్టకుండా ఉండాలి. పెరిగిన దోమ కుట్టకుండా ఉండాలంటే ఇది దాదాపుగా ఎర్లీ అవర్స్లో, ఇది పెద్ద ఎత్తేగలదు, 100 మీటర్స్ వరకు మాత్రమే ఎగురుతుంది. కాబట్టి ఎర్లీ పొద్దున్నే లేచినప్పుడు
చీకట్లో మూలలు అట్లా ఏమైనా ఈ దోమ దాక్కుని ఉండొచ్చు. కాబట్టి ఉదయాన్నే లేవగానే దోమలు ఏమైనా ఉన్న ఇళ్లలో అది కొంచెం పారదోలేటట్టుగా మీరు చూసుకోండి. అలాంటి దోమలు కుడితే ఈ డెంగ్యూ రావడానికి అవకాశం ఉంది. కుట్టకుండా ఉండాలంటే దోమతెరలు వాడడం అలవాటు చేసుకోండి. ఇంటికి మెష్లు, కిటికీలకు కానీ డోర్స్కి కానీ మెష్లు, దోమలు రాకుండా మెష్లు పెట్టుకుంటే మంచిది. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఈ డెంగ్యూ దోమ కుట్టి డెంగ్యూ జ్వరం వచ్చినట్లయితే ఏదో సొంత వైద్యాలు చేసుకోకుండా మీ దగ్గరలో ఉన్నటువంటి ఆరోగ్య కార్యకర్తలను కలిసి మరి హాస్పిటల్కి రావాలి. ఎందుకంటే చాలా ప్రమాదకరం. దీనిలో 3 స్టేజ్లు ఉంటాయి: డెంగ్యూ ఫీవర్, డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్, డెంగ్యూ షాక్ సిండ్రోమ్. డెంగ్యూ ఫీవర్, హిమరేజిక్ ఫీవర్ వరకు మనం కొంచెం వరకు బ్రతికించవచ్చు. డెంగ్యూ ఫీవర్ అయితే మామూలు జ్వరం లాగే వస్తుంది, దానికి ట్రీట్మెంట్ ఇస్తాం, తగ్గిపోతుంది. హిమరేజిక్ ఫీవర్ అంటే బ్లడ్ బయటికి రావడం జరుగుతుంది, కాబట్టి పేషెంట్ కొంచెం వీక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. షాక్ సిండ్రోమ్ కనుక వెళ్ళినట్లయితే బ్రతికించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఎర్లీ స్టేజ్లోనే మనం ఇది ఏమి జ్వరం అనేది ఐడెంటిఫై చేసి డెంగ్యూ అన్నట్లయితే ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే చనిపోయే పరిస్థితి నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు. మనం సాయంత్రం పూట 3 అంచెల విధానాలు వాడాలి. ఒకటి సాయంత్రం పూట 5 నుంచి 7 టైంలో మన తలుపులు కిటికీలు వేసుకోవడం వల్ల బయట దోమ లోపలికి రాకుండా ఉంటుంది. రెండోది దోమ తెరలను వాడుకోవడం వలన దోమ మన ఇంట్లో ఉన్నా కానీ మనం కుట్టకుండా ఉంటుంది. మూడోది పూర్తి వస్త్రధారణ, అంటే కాళ్ళు చెప్పులు పూర్తిగా వస్త్రధారణ వేసుకుని పడుకోవడం వలన దోమ యొక్క మన చర్మానికి కనపడడం తగ్గిపోతుంది, కాబట్టి దోమ కాటు తగ్గే అవకాశం ఉంటుంది. సో ఈ కారణాల వల్ల దోమ కాటు నుంచి రక్షించుకోవచ్చు. ప్రజలు వారానికి ఒక్కసారి నీటి నిల్వలు మార్చుకునే ఒక చిన్న మూఢసూత్రం మీద ఈ డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా, జేఈ, మెదడువాపు, జికా వైరస్ ఇవన్నీ కూడా ఆగిపోతాయి. ప్రజలకు తెలియాల్సిన విషయం ఏంటంటే వారానికి ఒక్కసారి మా ఇంట్లో నీళ్ళు ఎంత బాగున్నా సరే అవి పారబోసి శుభ్రపరిచి మూత్ర పెట్టి ఉంచుకోవాలి, మళ్ళీ వారం ఆగంగానే పారబోయాలి అని. ఈ వారం గుర్తుండడం కోసం గవర్నమెంట్ ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఫ్రైడే డే కార్యక్రమాన్ని పాటించి మా డిపార్ట్మెంట్ సహకరించాలి. ప్రజల భాగ్యస్వామితోనే మనం అరికట్టగలుగుతాం, ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని మనం జయించగలుగుతాము. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి శిలా విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు శ్రీ వైఖానస ఆగమానుసారం త్రయాహినిక దీక్షతో ప్రారంభమయ్యాయి. శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి శిలా విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు బుధవారం ఉదయం 9 గంటలకు విశ్వక్సేన పూజతో ప్రారంభమయ్యాయి. వైఖానస పండితులు రొంపిచెర్ల మారుతి చక్రవర్తి అగ్నిహోత్రం మిథున బృందం ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ ఉదయం 10 గంటలకు విగ్రహ ప్రతిష్ఠ కుంభాభిషేక కార్యక్రమాలతో పరిసమాప్తం కానున్నట్లు మారుతి చక్రవర్తి మీడియాకు వివరించారు. ఈ పూజా కార్యక్రమంలో సత్రం కమిటీ తాత్కాలిక బాధ్యులు పాల్గొన్నారు. ఈరోజు మన తెనాలి వేంచేసి ఉన్నటువంటి శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థాన ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి యొక్క దేవాలయంలో స్వామివారికి పునఃప్రతిష్ఠా మహోత్సవం అంగరంగ వైభవంగా ఈరోజు ఉదయం మొదలైంది. ఈరోజు నుంచి 4వ త్రయాన్నిక దీక్షతో 4వ తారీఖు వరకు 4వ తారీఖు ఉదయం 10 గంటల 2 నిమిషముల వరకు స్వామివారికి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఆ 10 గంటల 2 నిమిషములకు స్వామివారి ప్రతిష్టా మహోత్సవం కుంభాభిషేకం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా విచ్చేసి స్వామివారి యొక్క కృపా కటాక్షానికి పాత్రులై తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా ప్రార్థన. 5 ఏళ్ల వైసీపీ విధ్వంసకర పాలన నుంచి అన్ని రంగాలను వికాసం వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నడిపిస్తుందని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం పెసర్లంక గ్రామంలో బుధవారం జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే ఆనందబాబు ముఖ్య అతిథిగా పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు పింఛను నగదును అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకరోజు ముందుగా పెన్షన్ పంపిణీ చేయడం ఇది 7వసారని అన్నారు. పేదలు 1వ తేదీన ఎటువంటి ఇబ్బందులు పడకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనని, రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. వైసీపీ పాలనలో అధోగతి పాలైన రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి బాటలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 2014 నుంచి 19 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప రాష్ట్రంలో 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు సరఫరా పనులతో పాటు గ్రామాలకు వచ్చే ప్రధాన రహదారులు నిర్మించడం వంటి పనులు ప్రారంభించిందన్నారు. కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, కూటమి పార్టీ నాయకులు వైనేని మురళీకృష్ణ, డాక్టర్ కనకాల మధుసూదన్ ప్రసాద్, రాఘవరావు, సుబ్రహ్మణ్యం, అమిశెట్టి కిషోర్, గాజుల వెంకయ్య, తహసీల్దార్, ఎంపీడీఓ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రం కంటే 3 రెట్లు పెద్దగా ఉండేటటువంటి రాష్ట్రాలు ఉన్నాయి, 3 రెట్లు జనాభా అధికంగా కలిగినటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రంలో కూడా పెన్షన్ల మీద ఈ రకం
చిన్న చిన్న రాష్ట్రాల మొత్తం బడ్జెట్ ఎంత ఉంటుందో అంత మనం ఒక పెన్షన్ మీద ఖర్చు పెడుతున్నాం. ఒక పెన్షన్ పరిమితం కావాలి. సూపర్ 6 హామీలన్నీ అమలు చేసుకుంటూ స్త్రీ శక్తి ద్వారా మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కానీ, అదేవిధంగా అన్నదాత సుఖీభావం ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు అందించడం కానీ, దాంతోపాటు తల్లికి వందనం పేరు మీద చదువుకునే పిల్లలకి, ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నటువంటి పిల్లలకి 57 లక్షల మంది పిల్లలకి వారి తల్లుల ఖాతాలకి తల్లికి వందనం స్కీమ్ కింద 15,000 రూపాయలు జమ చేస్తా ఉన్నాం. ఇటీవల ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గానికి వచ్చినప్పుడు కొల్లూరు లాభం దగ్గర ఏదైతే బ్రిడ్జెస్ ఉన్నాయో ఆ బ్రిడ్జెస్ నిర్మాణానికి కూడా నిధులు కేటాయిస్తానని చెప్పి ఆయన దగ్గర హామీ తీసుకున్నాం. ఎందుకంటే ఆ బ్రిడ్జెస్ దగ్గర ఏదైనా పొరపాటు ఏదైనా జరిగితే ట్రాన్స్పోర్టేషనే కట్ అయిపోతుంది. ఈ గ్రామానికి ప్రధాన రహదారికి రాకపోకలు కూడా బంద్ అయిపోతుంది. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ ప్రధాన బ్రిడ్జి నిర్మాణానికి కూడా అనుమతి తీసుకున్నటువంటి పరిస్థితి. త్వరలోనే అది కూడా 6 నెలల్లో ఆ కార్యక్రమం చేస్తామని చెప్పి ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో పూర్తిగా కుంటుపడిపోయిన అభివృద్ధిని మళ్ళీ గాడిలో పెట్టి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చరవేగంగా ముందుకు పెడతాం. అభివృద్ధి కార్యక్రమాలంటే మీరే గుర్తు చేసుకోవచ్చు. ఈ పెద్దలంక గాజులంక ఇదంతా ఈ పరిసర ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా పుష్కరాల సమయంలో 2016లో మన హయాంలో నిర్మాణం చేసుకున్నాం. మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ మట్టి మీరు ఆలోచించుకోండి, మీరు నిరంతరం మైండ్లో పెట్టుకోండి. ఒకసారి చేసిన పొరపాటు మళ్ళీ జరగకూడదు. చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి. ఆయన గురించి అంతా తెలిసి మీరు అధికారాన్ని ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం అడిగితే ఒక అవకాశం ఆయనకి ఇచ్చినందుకు ఎంత నష్టపోయింది రాష్ట్రం అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పై నుంచి నరేంద్ర మోడీ గారి సహకారంతో బ్రహ్మాండంగా అన్ని అంశాలు ముందుకెళ్తా ఉన్న రాష్ట్రం. దీన్ని ఈ అభివృద్ధి సంక్షేమం ఇదే విధంగా కొనసాగడానికి మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి వైద్య రంగంలో విలువలతో కూడిన వైద్య సేవలు అందించడంతో పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేసిన డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ని స్మరించుకుంటూ డాక్టర్స్ డే వేళ ఫిజియోథెరపీ వైద్యులను సత్కరించుకోవడం సంతృప్తిగా ఉందని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రచారకురాలు శారదా చలపతి అన్నారు. స్థానిక గంగానమ్మపేటలోని సంజీవి ఫిజియోథెరపీ హాస్పిటల్ నందు బుధవారం డాక్టర్స్ డే సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మిక సేవకురావు శారదా చలపతి ఆధ్వర్యంలో డాక్టర్ కమ్మ వెంకట్ కుమార్, డాక్టర్ కాశీభట్ల విష్ణుపురిలను సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ బీసీ రాయ్ వైద్య రంగం ద్వారా అందించిన సేవలను ఆయన స్ఫూర్తితో దేశవ్యాప్తంగా వైద్య రంగంలో వచ్చిన మార్పులను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో డాక్టర్ భానుమతి, వెంకట్, మురళి, విమల తదితరులు పాల్గొన్నారు. డాక్టర్స్ డేని పురస్కరించుకుని పట్టణానికి చెందిన ప్రముఖ ఫిజియోథెరపీ వైద్యులు డాక్టర్ కంభం వెంకట కుమార్ గారు విష్ణుప్రియలను సత్కరించటం చిరు సత్కారమే కానీ చాలా ఆనందంగా ఉంది. దీనికి డాక్టర్స్ డే డాక్టర్ బీసీ రాయ్ గారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన జ్ఞాపకార్థం, ఆయన పుట్టింది మరణించింది కూడా ఇదే రోజు. ఆ జ్ఞాపకార్థం అందరూ కూడా ఇవాళ డాక్టర్స్ డేని జరుపుకుంటూ ఉంటారు. ఈ సందర్భంగా దీనికి మా ఇద్దరు కూడా మా పిల్లలతో సమానం. ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళకి నాకు పరిచయం. వాళ్ళ ఇంట్లో మనుషుల్లే నేను ఉంటాను, మా ఇంట్లో పిల్లలన్నీ వాళ్ళు ఉంటారు. దీనికి సహకరించి వెంటనే నేను అడిగిన వెంటనే ఒప్పుకున్నందుకు వాళ్ళిద్దరికీ కూడా దంపతులిద్దరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముందుగా తెనాలి పట్టణంలోని డాక్టర్స్ అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మమ్మల్ని ఎంతగానో అభిమానిస్తూ ప్రేమిస్తూ ఆధ్యాత్మికవేత్త శారదా గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే బీసీ రాయ్ నేషనల్ డాక్టర్స్ డే ఆయనని స్మరించుకుంటూ మన దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఆయన స్ఫూర్తితోనే మేము గత 12 సంవత్సరాలుగా సంజనా ఫిజియోథెరపీ ద్వారా అనేక మంది రోగుల్ని నడిపించడంలోనూ నొప్పిని తగ్గించడంలోనూ ఎంతో కృషి చేసాం. దానికి సహకరించిన మా పేషెంట్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఇక్కడ మనం
డాక్టర్స్ డే అంటే ఇప్పుడు మనం రోగి యొక్క నొప్పిని తగ్గించడమే కాదు, మా ఫిజియోథెరపీ ద్వారా నొప్పితో పాటుగా వాళ్ళ స్వలంబన అంటే వాళ్ళు అంతకుముందు జీవితంలో ఏ వృత్తులైతే చేశారో దానికి అనుగుణంగా వాళ్ళని నడిపించడంలో కానీ, వాళ్ళ వృత్తి పనులు చేసుకోవడంలో కానీ, వాళ్ళకి సేవలు అందించడంలో మా ఫిజియోథెరపీ ద్వారా మేము అనేక కొత్త ఎక్విప్మెంట్ ద్వారా, శారీరక వ్యాయామాల ద్వారా కృషి చేస్తున్నాం. అలాగే దానికి సహకరించిన మా పేషెంట్లందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇక్కడ ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా మాకు కృతజ్ఞతలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సీనియర్ వైద్యులు దివంగత డాక్టర్ కేవీ రామకృష్ణ జయంతి సందర్భంగా ఐఎంఏ సభ్యులు రామకృష్ణకు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక బోస్ రోడ్లోని ఐఎంఏ హాల్లో బుధవారం డాక్టర్ కేవీ రామకృష్ణ జయంతిని పురస్కరించుకుని సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ చిత్రపటానికి పూలదండ వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఐఎంఏ కార్యవర్గ సభ్యులు డాక్టర్ గవిని రవిశంకరరావు, డాక్టర్ శ్యాంప్రసాద్, డాక్టర్ కోటేశ్వర ప్రసాద్, డాక్టర్ రాజేష్, డాక్టర్ అఖిలేష్, సీనియర్ సభ్యులు డాక్టర్ కన్నగడి శ్రీనివాసరావు, డాక్టర్ నరసింహారావు, డాక్టర్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జూలై 1 డాక్టర్ కన్నగంటి వెంకట రామకృష్ణ గారిది జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా మన తెనాలి ఐఎంఏ హాల్ నందు వారికి పుష్పగుచ్చాలతోటి సంస్మరణ సభ నిర్వహించడం జరిగింది. దీనికి తెనాలి ఐఎంఏ మెంబర్స్ అందరూ హాజరయ్యారు. ఈరోజు కోయిన్సిడెంటల్గా జూలై 1 డాక్టర్స్ డే, ఈ రెండు కోయిన్సిడెంటల్గా జరిగింది కాబట్టి తెనాలి పట్టణ ప్రజలందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారి ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవం పురస్కరించుకొని తెనాలిలోని ఈ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన సమావేశం నందు పలువురు వైద్యులను సత్కరించి జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. క్లబ్ అధ్యక్షులు గుమ్మడి సరోజ్ బాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ పురుషోత్తమరావు, డాక్టర్ ధూళిపాడ రవీందర్, డాక్టర్ తలసిర రాజేష్, డాక్టర్ శరత్ రాజును సన్మానించి డాక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి కొల్లి రాజేంద్ర ప్రసాద్, నల్లూరి వెంకటేశ్వరరావు, ఈదర వెంకట పూర్ణచంద్, శ్రీనివాసరావు, మల్లాది అర్జున్ తదితర సభ్యులు పాల్గొన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి డాక్టర్స్ని సన్మానించుకోవడం చాలా ఆనందదాయక విషయం. మరి ముఖ్యంగా ఈరోజు కొత్తగా 26-27 సంవత్సరానికి ఎన్నికైనటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీ గారికి కూడా ఇది మొదటి కార్యక్రమం అవుతుంది. మరి వారు ఈ కార్యక్రమంతో ప్రారంభించి మరిన్ని కార్యక్రమాలు చేసి కాబట్టి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ వారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, మరి గత సంవత్సరం 25-26 సంవత్సరానికి ప్రెసిడెంట్ సెక్రటరీలు కూడా చాలా చక్కగా పనిచేసి మరి ఈరోజు మన ముందు చాలా అవార్డ్స్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. మరి వారిని సహకరించినటువంటి అందరు రొటేరియన్స్కి కానీ, మరి ముఖ్యంగా మన క్లబ్కి మన క్లబ్ నుంచి అసిస్టెంట్ గవర్నర్గా చేసినటువంటి ఏదో పూర్ణ కూడా బెస్ట్ అసిస్టెంట్ గవర్నర్గా అవార్డు రావడం చాలా ఆనందకరమైన విషయం ఇది. కానీ అందువల్ల నాకు ఈ క్లబ్తో ఒక ప్రత్యేకమైన ఆత్మీయత, అభిమానం, అలాగే చెదరకుండా ఉన్నాయి. ప్రతిసారి ప్రతి మీటింగ్కి నేను రావాలని అనుకుంటా, అందరితో అన్ని పంచుకోవాలని. ఇక్కడి నుంచి రెగ్యులర్గా మీ అందరిని కలుస్తూ నేను ఆనందపడుతూ ఉంటాను. తర్వాత నేను తెనాలి వచ్చి 38 సంవత్సరాలు నేను ప్రాక్టీస్ పెట్టి, నేను మన క్లబ్ మెంబర్స్ వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోయారు. నేను అంతకుముందు చూసిన అబ్బాయిలు కూడా వాళ్ళ పిల్లలు తీసుకొని వస్తున్నారు. ఈ తెనాల్లో నేను సంపాదించుకుంది మంచి స్నేహం, ఎంతో ఆప్యాయంగా నన్ను అందరూ ఆదరించి ఈ తెనాల్లో నన్ను ఈ స్థానంలో మీ మధ్య కూర్చోబెట్టి ప్రేమిస్తూ నన్ను గౌరవిస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ ఉండడం నేను ఎంతో అద్భుతంగా ఫీల్ అవుతూ, దానిని పురస్కరించుకుని నిన్న రోటరీ అవార్డ్స్ 3150 డిస్టిక్లో జరిగితే మన ఈ క్లబ్కి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం క్లబ్కి బెస్ట్ క్లబ్గా, ఆంధ్ర రాజ్యంలో బెస్ట్ క్లబ్గా, అట్లాగే ప్రెసిడెంట్ నల్లూరి వెంకటేశ్వర గారు బెస్ట్ ప్రెసిడెంట్గా అవార్డ్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ క్లబ్ ఎట్లా సహకరించిందో అట్లాగే నాకున్న క్లబ్లన్నీ సహకరించడం. నిన్న అందరూ ఏజీల కంటే నా కింద ఉన్న క్లబ్బులకి అన్ని అవార్డ్స్ రావడం, నా క్లబ్బుల్లో ఉన్న ఒక మంగళగిరి క్లబ్కి 3150
బెస్ట్ సెక్రటరీ, డిస్ట్రిక్ట్ బెస్ట్ సెక్రటరీ రావటం, అట్లాగే రేజంలో తాడేపల్లి సెక్రటరీకి బెస్ట్ సెక్రటరీ రావటం, ప్రెసిడెంట్గా వెంకటేశ్వరరావు రావటం, అట్లాగే బెస్ట్ క్లబ్ మనది దూల్పాల్ రవీంద్రనాథ్ గారికి, పురుషోత్తం గారికి ఇద్దరికి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరఫున డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. క్షేత్రస్థాయిలో ఓటర్ల సర్వేకు ప్రజల నుండి చక్కని స్పందన లభిస్తుందని, బిఎల్ఓలు బిఎల్ఏలు సమన్వయంతో పనిచేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటర్లుగా నమోదు చేసే కార్యాచరణలో భాగస్వాములు కావాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ సూచించారు. జాతీయ ఓటర్ల సర్వే కార్యక్రమంలో భాగంగా బుధవారం సాయంత్రం 9-10 వార్డులో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పార్టీ శ్రేణులతో కలిసి పర్యటించారు. వార్డులో ఓటర్ల సర్వే తీరుపై ఆరా తీశారు. బిఎల్ఏలకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వార్డులోని పార్టీ నాయకులు బొంత సాంబయ్య, దంతాల ప్రేమ్ కుమార్, అచ్యుతిని దినేష్ కుమార్, విష్ణుశెట్టి లక్ష్మీనారాయణ, ఎన్ తేజ, సుధాకర్ బాబు, రవిచంద్ర, భాష, వీరనాయుడు, తవా ప్రసాద్, శేషగిరిరావు, తాడిపోయిన హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పట్నంలో 2002 ఓటర్ లిస్టుతో లింకప్ అయి అప్పుడు వారి ఓటు ఎక్కడుంది అని అంటే ఎక్కడ ఉంటే అక్కడ ఉందని చెప్పండి. దానివల్ల ఓటుని తీసివేయటం జరగదు. కొంతమందికి మీ ఓటు ఎక్కడుంది అని అంటే ఓటు ఎక్కడన్నా ఉంది అంటే ఇక్కడ ఓటు పోద్దేమో అనే భయంతో కొంతమంది చెప్పట్లా. దానివల్ల వెరిఫికేషన్కి చాలా టైం పడతా ఉంది. మీరు 2002 ఇప్పుడు మీకు ఎక్కడ ఓటు అయితే ఉందో ఆ రెండింటిని సింక్రనైజ్ చేస్తాం. సింక్రనైజ్ చేసి ఆ పూర్వోత్తరాలన్నీ కూడా దాంట్లో నమోదు చేసుకుంటే ఎక్కడ కూడా ఎలాంటి ఓటర్ మీద అనుమానం రాకుండా ఎవరైతే నిజమైన లబ్ధిదారుడు, నిజమైన ఓటర్ ఉన్నారో ఆ ఓటరు నమోదు చేసుకునే కార్యక్రమం ఇది. స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ దాన్ని సర్ అన్నాం. ఎప్పుడైతే ప్రతి ఒక్కరం కూడా మన ఓటుని నమోదు చేయించుకున్నామో సక్రమైన రీతిలో, సహేతుకమైన రీతిలో ఓటు నమోదు చేసుకున్నట్లయితే ఆ ఓటు పదిలంగా ఉంటే ఆ ఓటును ఉపయోగించుకోవటం అనేది తర్వాత. అందుకనే 25 ఏళ్ళకి ఒకసారి జరిగే ఈ యొక్క విధానంలో మనందరం కూడా భాగస్వాములు అవ్వాలి. నేను ఈ రాష్ట్రంలో జీవిస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో నాకు ఓటు ఉంది. ఆ ఓటు నేను నమోదు చేసుకుంటున్నానని చెప్పి 18 ఏళ్ల పైబడి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటుని నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అందుకనే ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరినైతే సూచించిందో వాళ్ళని బూత్ లెవెల్ ఆఫీసర్గా ఎవరినైతే నియమించారో వాళ్ళకి సపోర్ట్గా బూత్ లెవెల్ అసిస్టెంట్స్ని ఏ రాజకీయ పార్టీలు అయితే గుర్తించబడ్డాయో ఆ రాజకీయ పార్టీల నుంచి వాళ్ళకి అసిస్ట్ చేయడానికి ఉపయోగపడమని చెప్పి బిఎల్ఏస్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఆ బిఎల్ఏస్ ఎవరైతే బూత్ లెవెల్ అసిస్టెంట్స్గా ఉన్నారో వాళ్ళు కూడా బిఎల్ఓస్తో కలిసి తిరిగి వాళ్ళకి ఎక్కడైనా అనుమానం ఉండి మీకు అనుమానం లేకపోతే అనుమానాన్ని నివృత్తి చేయగలిగినటువంటి సమాచారం మీ దగ్గర ఉన్నట్లయితే వెంటనే వాళ్ళ యొక్క సమస్యకి పరిష్కార మార్గం లభించే విధంగా మీ అందరూ సహాయపడాలని బిఎల్ఏస్ ఎవరైతే ఉన్నారో పార్టీల పరంగా. ఇక్కడ రాజకీయ పార్టీలు అనేది కాదు, ఈరోజు ప్రతి ఒక్క నిజమైన ఓటరు ఎవరైతే ఉన్నారో ఆ ఓటర్ని నమోదు చేయించే కార్యక్రమంలో అన్ని పార్టీలు కూడా సహాయపడాలని, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, బీజేపీ పార్టీలో ఉన్న బిఎల్ఏస్ అందరూ కూడా బిఎల్ఓస్కి సహకరించి డిస్ట్రిబ్యూషన్లో కానీ లేకపోతే మళ్ళీ కలెక్షన్లో కానీ ఓటర్ వెరిఫికేషన్లో కానీ వీళ్ళన్నింటిలో కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయవలసిందిగా, విజయవంతం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బుధవారం విడుదలైన ఏపీ ఎంసెట్ పరీక్షా ఫలితాల్లో తెనాలి పట్టణానికి చెందిన వివేక జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించిన పట్ల విద్యాసంస్థ డైరెక్టర్ డాక్టర్ రావుపాటి వీరనారాయణ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం ఎంసెట్ ఫలితాలు విడుదలైన క్రమంలో వివేక విద్యా సంస్థల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివేక కళాశాల నుండి ఎంసెట్ మెరిట్ ర్యాంకులు సాధించిన వారి వివరాలను ఆ విద్యా సంస్థ డైరెక్టర్ డాక్టర్ రావుపాటి వీరనారాయణ మీడియాకు వివరించారు. 151 మంది విద్యార్థులు విజయకేతనం ఎగురవేయగా వారిలో 15 మంది 3,000 నుండి 15,000 లోపు ర్యాంకులు సాధించినట్టు తెలిపారు. 40 మంది విద్యార్థులు 40,000 లోపు ర్యాంకులు సాధించారని, విజేతలందరూ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోటాలో అడ్మిషన్లకు అర్హత సాధించారని విజేతలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె రామరాజు, సిఇఓ ఆర్ ఉదయకిరణ్, సిఇఓ ఆర్ వెంకటరమణ,
నజీరుద్దీన్, శరవణ్, మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ ఏపీ సెట్లో కూడా 151 మెంబర్స్ చక్కగా మంచి ర్యాంక్ సాధించి ఇంజనీరింగ్ కోర్సు చేరడం కోసం సిద్ధంగా ఉన్నారు. దాంతోపాటుగా ఊరికే మామూలు ర్యాంక్ రావడమే కాకుండా మంచి ర్యాంక్ సాధించడం కూడా మనం గమనించాల్సిన విషయం. అందులో శుభ పరిణామం ఏమిటంటే ఎక్కువ మంది విద్యార్థులు సంవత్సరం మంచి ర్యాంక్ సాధించడం అనేటువంటిది గమనించాల్సింది. అందులో సిబిఎస్ఈలో జ్యోతిక అనే అమ్మాయి అందరికంటే చక్కగా మంచిగా టాప్ ర్యాంక్ సాధించింది. 3020వ ర్యాంక్ సాధించిన అమ్మాయి. లెటర్స్ కంగ్రాచులేట్ జ్యోతిక. అలాగే ముందున్న సుహాన 3040వ ర్యాంక్స్ దగ్గరగా ఉన్నారు చక్కగా. అలాగే 4000, 5000 అందరూ వరుసగా మనకి అందుబాటులో ఉన్నారు. ఒక 15 మంది విద్యార్థులు 13,000 లోపు ర్యాంక్ సాధించారు. ఒక 40 మంది విద్యార్థులు మనకి 40,000 లోపుగా ర్యాంకులు సాధించారు. ఇలా చక్కటి ఫలితాలని మన వివేక విద్యా సంస్థ తరఫున సాధించడం చాలా గొప్ప విషయం నేను భావిస్తా ఉన్నాను. ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాలు జరుగుతున్న విషయం కాదు. గత 3.5 దశాబ్దాలుగా ఇదే పరంపర కొనసాగుతున్నది. దట్ ఈస్ ది ఎడ్యుకేషన్ ఆఫ్ అవర్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ అండ్ దట్ ఈస్ ది పవర్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్. యు ఆర్ సో గ్రేట్. Even though you are out of uneducated or rural background, you are doing miracles. This is just because of your discipline and dedication towards education. ప్రియమైన విద్యార్థులకి ఒకసారి చెప్పేది ఏంటంటే ఇదే పరంపరని ఈ విధంగా కొనసాగించండి. విజయం మీ వెంటే ఉంటుంది. కుటుంబ బాధ్యతలను ఏమాత్రం పట్టించుకోకుండా వ్యసనాలకు బానిసైన తన భర్త వల్ల తనకు తన బిడ్డలకు ప్రాణహాని ఉందని, ఈ అంశంపై ఇప్పటికే పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు ఉదాసీనత వైఖరిని అవలంబిస్తున్నారంటూ తెనాలి ఐతానగర్కి చెందిన కాంతిప్రియ అనే మహిళ మీడియాను ఆశ్రయించారు. తెనాలి ఐతానగర్లోని తమ నివాసంలో బుధవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన కాంతిప్రియ తమ కుటుంబ నేపథ్యం, భర్త మురళీకృష్ణ ద్వారా ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి వివరించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి పేషి నుండి 2 టౌన్ కు సమాచారం వచ్చినా 2 సార్లు తాము 2 టౌన్ లో కేసు నమోదు చేసినా 2 టౌన్ పోలీసు అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మురళీకృష్ణతో తమ సంసార జీవనంలో 2 మగపిల్లలకు జన్మనిచ్చారని, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని 2 సార్లు రాజీ ప్రయత్నం చేసినా ప్రతిసారి తమ భర్త మురళీకృష్ణ మోసం చేసిన తీరును, అందుకు మురళీకృష్ణ రక్త సంబంధికులు సహకరిస్తూ తమపై కక్ష కట్టారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నట్టు తెలిపారు. తమ డిమాండ్ను వివరించారు. ఎఫ్ఐఆర్ కట్టినప్పుడు ఆయన రావాలి కదా, సిఏ గారు అనేవాళ్ళు వచ్చి మేము ఎఫ్ఐఆర్ కాపీలో ఎవరెవరినైతే పెట్టామో అందరినీ పిలిపించి ఆయన మాట్లాడాలి కదా. ఆయన మాట్లాడలేదండి. ఇది ఇప్పుడే కాదు, మేము కేసులు పెట్టినప్పటి నుంచి జరుగుతున్నది. మేము కేసు పెడతాము, వాళ్ళు పిలిపిస్తానంటాము, తర్వాత వీళ్ళు వెళ్ళి మరి ఏం చేస్తున్నారో, డబ్బులు ఇస్తున్నారో మరి ఏం చేస్తున్నారు అనేది మాకైతే తెలీదు. పద్దాకుడు ఇదిగో అమ్మా అని ఫస్ట్ వెళ్ళినప్పుడు నా వైపే మాట్లాడుతున్నారు. 2 రోజులకి మళ్ళీ వాళ్ళోళ్ళు వెళ్ళి చెప్పంగానే వాళ్ళ వైపు మాట్లాడుతున్నారండి. ఇప్పుడు నేనేంటంటే అడిగేది, మేము ఎఫ్ఐఆర్ కట్టాము, ఈ ఎఫ్ఐఆర్లో ఉన్న వాళ్ళందరినీ వాళ్ళు విచారించాలి. ప్లస్ అదొకటి, ఇప్పుడు మేము ప్రజెంటు రెంటుకుంటుంటే హౌస్ ఓనరు మమ్మల్ని వెకేట్ చేసేయమన్నారు. ఇవన్నీ మాకు అనవసరం అమ్మా, మీరేదో మీరే చూసుకోవాలి, మీ వల్ల మేము నష్టపోకూడదు అని చెప్పారు. ఇప్పుడు నేను నా పిల్లలు ఎక్కడ ఉండాలి? అది ఇప్పుడు నేను నా పిల్లలు రోడ్డు మీద ఉండలేం కదండి. అందుకని మాకు ఇక్కడ షెల్టర్ కావాలి. ఎలా చేశారంటే పురుగులు పడిపోయిన అన్నం పెట్టి, మెత్తబడిపోయిన అన్నం పెట్టి ఎంతో నరకం చూపించారు నాకు. ఈ రోజుకి నరకమే నాకు. అది డబ్బులు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, గోల్డ్ ఇచ్చారు, అన్నీ అవగొట్టేశాడండి ఏమీ లేకుండా. ఇగో ఇట్లా ఉంచాడు మనిషిని. నేను అవగొట్టి ఇంకా దెమ్మంటున్నాడు. ఆ దెబ్బకి మా నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చి కూడా చనిపోయారు మా నాన్నగారు ఈ దిగులుతో. అది మా నాన్నగారు మా పెళ్ళైనాక ఎన్నో రోజులు కూడా లేరు. అది ఎందుకు ఇట్లా చేశారు, నా పిల్ల నన్ను దిగులతో మనస్తాపంతో ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడండి. మేము ఇక్కడ ఉంటున్నాం కాబట్టి మాకు ఏదన్నా జరిగినా కూడా ఇప్పుడు నేను ఎఫ్ఐఆర్లో ఎవరెవరి పేర్లు అయితే పెట్టానో వాళ్ళందరూ బాధ్యులు సార్. మా అత్తగారు, మా మరిది, మా వారు, మా ఆడబిడ్డ, మా పెద్ద ఆడబిడ్డ, వాళ్ళ ఆయన అందరూ కారకులే సార్. వాళ్ళందరి వల్ల నాకు ఎప్పటికైనా ప్రాణహాని ఉంది. శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి కార్యక్రమాల ద్వారా సుపరిచితులైన కుర్రా శ్రీని జన్మదినోత్సవాన్ని అభిమానుల సమక్షంలో గోశాలలో నిర్వహించారు.
స్థానిక బుర్రిపాలెం రోడ్లోని గోశాల ప్రాంగణంలో బుధవారం కుర్రా శ్రీను జన్మదినోత్సవ వేడుకలు గోసేవతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా గోశాలలోని గోవులకు దానా పచ్చిగడ్డి అందించారు. కుర్రా శ్రీను మిత్రమండలి కార్యక్రమంలో పాల్గొని కుర్రా శ్రీను కరోనా సమయం నుండి శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి ద్వారా చేస్తున్న అన్నదాన సేవలు, అనాథ సేవదాన సంస్కార సేవలు స్ఫూర్తిదాయకమని చెబుతూ శ్రీనుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి ప్రాంగణంలో అన్నార్థులకు అన్నదాన సేవలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షేక్ మీరావలి, ఎలవర్తి సాంబశివరావు, ఎన్ఆర్కే శర్మ, ఆరాధ్యుల శివ, వేదపూడి పవన్, పోతురాజు, కాళేశ, కె యశ్వంత్ కుమార్, శ్రీను, సతీమణి, సుజాత కుటుంబ సభ్యులు సేవా సమితి పాల్గొన్నారు. అనేక సేవలు అందిస్తున్న మరి కుర్రా శ్రీను గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మరి గోశాలలో గోవులకి మేత, దానా అని పంపిణీ చేయడం జరిగింది. చాలా ఆనందం. అసలు ఈ గోశాలలో ఈ పుట్టినరోజు చేయాలనేది ఫస్ట్ మరి కుర్రా శ్రీను మొదలు పెట్టడం తెనాలి పట్టణ ప్రజలందరికీ ఆనందంగా ఉంది, మాకు ఆనందంగా ఉంది. కుర్రా శ్రీను మాకు దొరకటం మరి మిత్రుడిగా దొరకటం చాలా ఆనందం. ప్రతి సేవలో కూడా నేనుండాలని, ముందుండాలని, ప్రతి కార్యక్రమంలో కూడా ఏ కార్యక్రమం అయినా కూడా నేనున్నానని, ముందున్నానని, ప్రతి దేవుడి కార్యక్రమం ఏదైనా కానీ తెనాలి పట్టణంలో దేవుడి కార్యక్రమం ఏదైనా ఉన్నా కూడా నేనున్నానని ముందుండి మరి అనేక సేవలు అందిస్తున్న మరి కుర్రా శ్రీను గారికి ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. కుర్రా శ్రీను పుట్టినరోజు ఈరోజు గోశాలలో జరుపుకుంటుంటే అనుకోకుండా నేను కలవడం జరిగింది. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. కుర్రా శ్రీను ఇదే కాకుండా తను సేవలు ఎలా ఉంటాయంటే, ఆ రోజు మీరా వాళ్ళు చెప్పినట్టు కరోనా టైంలో కూడా తల్లి చనిపోతే బిడ్డ రాలేదు, భార్య చనిపోతే భర్త రాలేదు, అలాంటి టైంలో కూడా తన మిత్రులతో కలిసి వెళ్ళి దాన సంస్కారాలు చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. అలాంటిది ఇవాళ రైల్వే స్టేషన్ దగ్గర ప్రతి కార్యక్రమం ఏది ఎవరైనా పుట్టినరోజైనా ఇంకో రోజైనా అక్కడ అన్నదానం చేస్తాం. అక్కడ చాలా మంది కుర్రా శ్రీను గురించి చెప్పుకున్నారు. ఎందుకంటే మినిమం 100 మందికి ఏ కార్యక్రమంలో అన్నదానం జరుగుతుంది. అలాంటి మంచి వ్యక్తికి దేవుడు ఆశీస్సులు ఇవ్వాలని, అతను కుటుంబాన్ని మంచిగా చూడాలని ఆ భగవంతుని మనసు వాచకర్మ కోరుకుంటున్నాను. శ్రీ శివలింగేశ్వర సేవ భక్త సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీనివాసరావు గారి జన్మదిన సందర్భంగా తెనాలి నాదరబాట్ల గోశాల నందు గోవులకి దానా పంపిణీ చేయడం కార్యక్రమం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి పెద్దలందరూ వచ్చి కూడా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మరి ఆయన అట్లాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. కొల్లిపురం మండలం వల్లభాపురం గ్రామ పిఎస్సిఎస్ చైర్మన్ గా ఆళ్ల వెంకటరెడ్డి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. జనసేన పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించిన పిఎస్సిఎస్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఉద్దేశించి వెంకటరెడ్డి మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో వల్లభాపురం వ్యవసాయ సహకార పరపతి సంఘ చైర్మన్ పదవి ఇచ్చినందుకు మంత్రి నాదెళ్ల మనోహర్కి ధన్యవాదాలు తెలిపారు. సహకరించిన మిత్రులు ఆళ్ల వీరారెడ్డి, ఎన్టీఆర్, కోటిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. రైతు ప్రయోజనాలు కాపాడుతూ రైతులకు ఎరువుల విషయంలో ఎలాంటి కొరత రానివ్వనని, తక్కువ వడ్డీతో పంట రుణాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో పలువురు రైతులు, నాయకులు పాల్గొన్నారు. అందువల్ల ఇది కార్పొరేట్ సంస్థలకి ధీటుగా ఇది పెట్టిన సంస్థ కారణం. అది రైతులకి తక్కువ వడ్డీలు రుణాలు ఇవ్వటం, ఎరువులు ఇవ్వటం, అలాంటి పనులకి ఈ సహకార సంఘం ఉపయోగపడుతుంది. అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నో ప్రాఫిట్ మీద పంపిణీ చేస్తాం. ఎరువులు, అవసరమైతే పురుగు మందులు కూడా, విత్తనాలు కూడా ఆలోచిస్తాం. మంచి నాణ్యమైన విత్తనాలు. మా మంత్రివర్యులు శ్రీ నాదెళ్ల మనోహర్ గారి ఇటీకాలం స్వర్గస్థులైనటువంటి వారి తండ్రి గారు నాదెళ్ల భాస్కరరావు గారి జన్మదినం ఈరోజు. మరి దాన్ని పురస్కరించుకుని ఈరోజు వల్లభాపుర సహకార సంఘానికి అధ్యక్షులుగా ఆళ్ల వెంకటరెడ్డి గారు ఈరోజే ఆయన ప్రమాణ స్వీకారం చేయటం చాలా ఆనందంగా ఉంది. ముందుగా ఇక్కడ వచ్చిన పెద్దల సహకారంతో, అదే వీరారెడ్డి గారి సహకారంతో వారు మరి ఈరోజు పదవి స్వీకరించడం చాలా ఆనందంగా ఉంది. అందులో మళ్ళీ గొప్ప విషయం ఏంటంటే గౌరవ మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారికి జన్మనిచ్చినటువంటి శ్రీ భాస్కర్రావు గారు జన్మదినం కావటం చాలా విశేషం. మరి అంతటి మహనీయుడు మనకి మనోహర్ గారిని మనకి అందించడం మన రాష్ట్రం ఎంతో చేసుకున్నటువంటి అదృష్టం. దివ్యాంగుల సంక్షేమం కూటమి ప్రభుత్వ ప్రాధాన్యత అని, ప్రతి అర్హుడి జీవితంలో ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని వేమూరి ఎమ్మెల్యే నక్క ఆనందబాబు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత రీట్రోఫిటెడ్ మోటరైజ్డ్ 3 చక్రాల వాహనాల పంపిణీ పథకం కింద వేమూరు నియోజకవర్గం ఎంపికైన దివ్యాంగ లబ్ధిదారులకు మోటరైజ్డ్ 3 చక్రాల వాహనాల పంపిణీ బుధవారం నియోజకవర్గ కేంద్రమైన వేమూరు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. వేమూరు నియోజకవర్గానికి చెందిన 7 దివ్యాంగులకు 1,07,000 రూపాయలు విలువ చేసే మోటరైజ్డ్ 3 చక్రాల 7 వాహనాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమం సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వారి స్వయం ఉపాధి, విద్యా ఉపాధి అవకాశాలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. అనంతరం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆనందబాబు చేతుల మీదుగా రాయితీపై వరి విత్తనాలను రైతులకు అందజేశారు. కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, గాజుల వెంకట సుబ్బయ్య, అమ్మిశెట్టి కిషోర్, వేలుపుల రవిప్రసాద్, కూచిపూడి రవికాంత్, ఎంపీడీఓ రవికిరణ్, ఏవో ప్రేమ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో రెగ్యులర్గా జరిగే ప్రోగ్రాం 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. దానిలో భాగంగా వేమూరు నియోజకవర్గంలో కూడా వృద్ధులు, వితంతువులు, వికలాంగులందరికీ ఈ కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రామ్స్లో ఇది ఒక గొప్ప కార్యక్రమం. సంవత్సరానికి 33,500 కోట్ల రూపాయలు పెన్షన్ మీద ఖర్చు పెడుతున్నటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే అసలు ఈ పెన్షన్ స్కీమ్ 30 రూపాయల పెన్షన్ స్కీమ్ పథకం మొదలుపెట్టిందే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత. ఇదే పెన్షన్ని 1000 రూపాయలు చేసాం, 2000 చేసాం, 4000. ఈ 3 కూడా చంద్రబాబు నాయుడు గారే పెంచాడు. 1000 ఆయన పెంచాడు, 2000కి వారే తీసుకెళ్లారు. ఇవాళ 4,000 రూపాయల పెన్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది, ప్రభుత్వాన్ని. ఇవాళ ఉద్యోగస్తులకి 1వ తేదీన కొద్దిగా లేట్ అయినా ఈ పెన్షన్లు మాత్రం వృద్ధులు, వితంతువులకి, వికలాంగులకి ఇచ్చే పెన్షన్లు మాత్రం ఎక్కడా కూడా ఆగటానికి వెళ్ళలేదు. ఈ సామాజిక పెన్షన్లో బాధ్యతగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దీంతో పాటు అన్ని కార్యక్రమాలు కూడా ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. సర్వనాశనం చేసాడు, వ్యవస్థలన్నీ కూడా పాడైపోయినాయి, అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది గత 2 ఏళ్ల క్రితం. అన్నీ ఇలా చూస్తూ ఉన్నాం మనం. మళ్ళీ అభివృద్ధి మొత్తం కూడా గాడిలో పెట్టి శరవేగంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మీరు ఎక్కడైనా చూడండి, గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్ల నిర్మాణం కానీ, డ్రైన్స్ కానీ, రైతాంగానికి సంబంధించి కాలువలు, నీటిపారుదల సౌకర్యాలు కానీ ఏ విధంగా జరుగుతున్నాయి అనేది. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు అవన్నీ కూడా వదిలేశారు. ఏదో 4 బటన్లు వస్తే చాలు అనుకునేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆ సంక్షేమం అనేది మ్యాండేట్గా తీసుకొని ఎటు ఇస్తాం, అభివృద్ధి ఉండాలి, భవిష్యత్తు ఆలోచనలు ఉండాలనే ఒక ఆలోచనతో యువతరానికి ప్రధానంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి పారిశ్రామికీకరణ రాష్ట్రాన్ని చేస్తూ ఇవాళ 23.5 లక్షల కోట్ల పెట్టుబడులతో ఇలా పరిశ్రమలు రాబోతా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇది ఒక గొప్ప మలుపు. ఇన్ని రకాలుగా కష్టపడి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, పార్టీని ప్రజలందరూ కూడా మంచి మనసుతో వెన్నంటి నిలవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను. ఇలా పెన్షన్లతో పాటు ఈరోజు నేను కొల్లూరు మండలంలో పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్నాం. అక్కడి నుంచి వేమూరు మండలంలో ఇవాళ అంగవైకల్యం, ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్కి, ఛాలెంజ్డ్ పర్సన్స్కి ఇవాళ ఉచితంగా ఈ మోటార్ సైకిల్స్, ట్రైసైకిల్స్, మోటార్ సైకిల్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా 7 మందికి మన నియోజకవర్గంలో ఇప్పుడు పంపిణీ చేశాం. అదేవిధంగా స్పౌస్ పెన్షన్లు కూడా వచ్చినాయి, ఇప్పుడు అందించడం జరిగింది. రైతాంగానికి సంబంధించి సబ్సిడీ మీద సీడ్ పంపిణీ కూడా ఈరోజు చేయడం జరిగింది. ఇవాళ పూర్తిగా రైతాంగం అత్యధిక శాతం ఉన్నటువంటి వేమూరు నియోజకవర్గం ఇవాళ రైతులకు అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా తీసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి నాయకులు, అధికారులు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం దివ్యాంగులైనటువంటి వారికి వారి కనీస అవసరాలకు ఉపయోగపడే నిమిత్తము రెట్రోఫిటెడ్ మోటార్ వెహికల్ని అందజేశారు. ఆ వెహికల్ వికలాంగులైనటువంటి వారు మాకు ఎంతగానో ఉపయోగపడతాయి. దైనందిన జీవితంలో మా ప్రతిదిన అవసరాల కోసం వాడుకోవడానికి ఇవ్వబడినటువంటి వెహికల్స్ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి. వేమూరు నియోజకవర్గం శ్రీ నక్కా ఆనందబాబు గారు ద్వారా మేము ఈ వెహికల్ ఈరోజు తీసుకోవడం జరిగింది. వికలాంగులందరికీ ఉచిత బస్సు అందజేయడంతో పాటు కూటమి ప్రభుత్వం దివ్యాంగులైన వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంది. మా కనీస అవసరాలు కూడా తీరుస్తూ విజయపదంలో ముందుకు వెళ్తుంది. తెనాలి పట్టణంలోని 23వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ పెద్ద సుబాని జన్మదినోత్సవాన్ని ఆ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు.
తెనాలి సీఎం కాలనీ 23వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు వైస్ ప్రెసిడెంట్ షేక్ పెద్ద సుబాని జన్మదినోత్సవ వేడుకలు వార్డులోని 4వ లైన్ కృష్ణబొమ్మ వద్ద వార్డు ప్రెసిడెంట్ నిద్రా కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ను పెద్ద సుబాని కట్ చేసి అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పెదలంక వెంకటేశ్వర్లు, మేకల సురేష్, సిమోను, షేక్ ఈసూబు, కరేటి గోపి, శ్రీనుమామ, రాజశేఖర్, సాంబా, రాజేష్, నన్నే బాబు, నన్నే తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సుబాని అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు మా మిత్రుడు పెద్ద సుబాని గారి పుట్టినరోజు సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు 23వ వార్డు వైస్ ప్రెసిడెంట్ పుట్టినరోజు జరుపుకోవడం సందర్భంగా కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అలాగే ఈ కేక్ ఇంత ఘనంగా జరగడానికి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరిగింది. ధన్యవాదాలు. వార్డు యూత్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి పెద్ద సుబాని గారి పుట్టినరోజు ఈరోజు 23వ వార్డులో ఘనంగా జరుపుకుంటున్నాం. ఇలాంటి పుట్టినరోజులు సుబాని గారు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. అందరూ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇక బులెటిన్ ముగించే హెడ్లైన్స్ మరొకసారి. సామాజిక పెన్షన్ల పంపిణీ సజావుగా అర్హులందరికీ అందిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ప్రజలు అండగా ఉండాలి. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. డెంగ్యూ అవగాహన మాసోత్సవ ర్యాలీ ప్రారంభించిన డాక్టర్ దేవరపల్లి సుభాష్, రమాదేవి. త్రయాత్మిక దీక్షగా ప్రారంభమైన శ్రీ రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామి శిలావిగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు అగ్నిక బ్రహ్మరంభిచర్ల మారుతి చక్రవర్తి. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.